కష్టాలు ప్రతి మనిషికే వస్తాయి. కష్టం వచ్చిందని కృంగిపోయి, సంతోషం వచ్చిందని పొంగిపోతే మనం లైఫ్‌ని ముందుకు లీడ్ చేయలేం కదా! కాబట్టి కష్టంలోనూ, సంతోషంలోనూ బ్యాలెన్స్‌డ్‌గా లైఫ్‌ని లీడ్ చేయగలిగితేనే మనం ముందుకు కొనసాగిపోతాం. నీకు కష్టం కలిగిందని నిన్ను చూసి నవ్వినవారు, నీకు సంతోషం కలిగిందని నిన్ను చూసి ఏడ్చినవారు మనకెవ్వరు ఏమీ పెట్టరు. కాబట్టి మన లైఫ్‌ని మనమే పుష్ చేసుకుంటూ ముందుకు కొనసాగిపోవాలి. మనకి ఎంత కష్టమొచ్చినా కూడా, ఆ కష్టంలో కూడా సంతోషాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగిపోవాలి. అదే కదా జీవితం అంటే. కష్టమొచ్చింది కదా అని చెప్పి కూర్చునిపోతే మనకెవరు చూస్తారు? మనల్ని మనమే చూసుకోవాలి. మనకి మనమే చేసుకోవాలి. మనం బాధపడుతూ కూర్చుంటే మనకి చూసేవారు ఉండరు. మనం ఏడుస్తూ కూర్చుంటే మనల్ని ఓదార్చేవారు కూడా ఉండరు. కాబట్టి కష్టాల్లోనే ధైర్యం తెచ్చుకొని, మనకున్న దాంట్లో సంతోషాల్ని, మనకున్న దాంట్లో తృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలి. పక్క నుండి జడ్జ్ చేసేవాళ్ళు చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. కానీ మనమేంటి అనేది మనకి తెలుసు. మోసేవాడిదే కదా భారమంతా.